నమస్తే అండి, నేను రజాక్. అఘోరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా చివరాఖరికి లైవ్ స్ట్రీమ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ గురించి ఈ అఘోరికి సంబంధించి లేడీ అఘోరి అంట ఒక లేడీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇప్పుడు వీళ్ళు రీల్స్ అవేంటో ఆ లోకం ఏంటో ఆ ఫోటో కూడా పక్కన పెడతాను. సో చూడండి, ఇది కథ నడుస్తుంది ప్రస్తుతం సమాజంలో. అయితే నాకు ఇది చూసిన తర్వాత నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే అఘోరీస్ అంటే వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు, వాళ్ళు అక్కడ ఏదో చేస్తారు, ధ్యానం చేసుకుంటారు, శివుణ్ణి పూజిస్తారు. ఇలా ఒక అఘోరీలకు సంబంధించి మాట్లాడుకునే విధానాలు ఇలా ఉంటాయి. సో వాళ్ళు ఏ పూజలు చేసుకుంటారు, కొంతమంది తాంత్రిక పూజలు అంటారు, ఆ పూజలు అంటారు, ఈ పూజలు అంటారు, మొత్తానికైతే చేస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి అనుకుంటారు, వారణాసిలో ఉంటారని చెప్పేసి. కానీ ఈ లేడీ అఘోరి ఏంటో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేయడం, లేదంటే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తానంటాం, ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తానంటాం, అక్కడతో ఆగకుండా ఆ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్తానంటాం, వీళ్ళ దగ్గరికి వెళ్తానంటాం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా గత కొన్ని రోజులుగా మరి దీన్ని న్యూసెన్స్ అనాలా, ఇంకేదైనా అనాలా, దానికి ఇంకేదైనా పేరు పెట్టాలంటే అదే అనుకోవచ్చు. ఎందుకంటే అనేక రకాల కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి. కానీ మరి పోలీసులు ఎందుకో తీసుకెళ్తారు వదిలేస్తారు, తీసుకెళ్తారు వదిలేస్తారు. దీనివల్ల హిందూ సామాజిక వర్గంలో కూడా ప్రజల్లో కూడా ఒక రకమైన అపనమ్మకం లాంటివి కలిగేదానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే హిందూ సంస్థలు చాలా, ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు పెట్టరేగిపోతున్నప్పుడు సరే ఒక వ్యక్తి అంటే ఓకే, ఈ రోజున ఒప్పుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఒక 5గురు తయారయ్యి ఊళ్ళు మొత్తం తిరుగుతూ ఉంటే, లేదా ఒక 10 మంది తయారయ్యి తిరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ అమ్మాయి ఎవరో వర్షిణి అంట, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందంట ఈ అఘోరి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు లబోదిబో అంటూ ఏడవడం. ఈ రోజుని వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మీరు ఇదే విధంగా ట్రోల్ చేస్తుంటే కానీ మేము చచ్చిపోతాం పెట్రోల్ పోసుకొని అని అనడం. అదేవిధంగా మా సాగు కోసం మీరు చూస్తున్నారని చెప్పేసి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని గట్టిగా వేసుకోవడం. సో ఇలా జరుగుతుంది అన్నమాట. బట్ ఏంటంటే అల్టిమేట్గా సాధించేది ఏంటి? సో దీనికి సంబంధించి వీళ్ళే చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు ఎక్కడికి ఉత్తరాఖండ్కి ఎక్కడికి పోతున్నారు అనమాట. దానికి సంబంధించి వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏమంటే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టినటువంటి అఘోరి కపుల్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందట. ఇక తమను వేధిస్తే వెంటాడితే తమ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారట. ఎవరు? అఘోరి వర్షిణి దంపతులు. బేసిక్గా అమ్మాయి పెళ్లి చేసుకున్న, అబ్బాయి పెళ్లి చేసుకుంటే కనుక ప్రపంచం వింతగా చూస్తుంది. మరి అఘోరి ఈ అమ్మాయి, ఈ ఆడపిల్ల, ఈ అమ్మాయి వయసు 18 ఏళ్ళు నిండిన తెలియదు. కానీ మరి పెళ్ళి ఏంటో, ఈ లోకం ఏంటో, కొన్ని పాపులర్ ఛానల్స్, వెబ్ ఛానల్స్ కూడా లైవ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ వీళ్ళ పెళ్లిళ్ళకి, వీళ్ళ తంతుకు సంబంధించి. దీనికి సంబంధించి చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తామేదో ఈ విషయాన్ని తమాషాగా చెప్పడం లేదని, ఎవరిని బెదిరించడానికి కాదని వీడియో రిలీజ్ చేశారు. తమ వెంటబడితే ఖచ్చితంగా ప్రాణత్యాగం చేస్తామని చెప్పేసి అఘోరి వర్షిణి పెట్రోల్ రెడీగా ఉందని, వ్యాన్తో పాటు ఖచ్చితంగా తామిద్దరు నిప్పంటించుకుని తగలబడిపోతామంటూ హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. తమ మానాన తమని వదిలేయండి, ఎందుకు వెంటబడతారు మమ్మల్ని అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రశ్నించింది ఈ అఘోరి. తాము తెలుగు రాష్ట్రాలను ఉండదలుచుకోవడం లేదని, ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాబోమని, ఇక్కడ లేకపోయినా తమను కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. తమ జీవితంలోకి తొంగి చూడొద్దని, ఎక్కడైనా ట్రోలింగ్ ఆపాలని, తమ గురించి తప్పుడు ప్రచారం ఆపాలని చెప్పేసి అఘోరి అంటున్నారు. కాదు కూడదు, తమ దగ్గరికి వచ్చినా, తమ గురించి ఎంక్వైరీ చేసినా, తమని కలవాలని చూసినా ఆత్మహత్య శరణం అంటూ ఈ అఘోరి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షిణి అనే అమ్మాయి ఎవరైతే ఉందో, నిజంగా చెప్పాలంటే ఆ వయసు వరకు తల్లిదండ్రులు పెంచుకొని చదివించుకొని ఏందో ఈ లోకం ఏందో, ఒకడేమో ఆత్మహత్య చేస్తాడు, ఇంకోడేమో హత్య చేస్తాడు, ఇంకోడేమో పెట్రోల్ పోతాడు ఈ పిల్లలపై. ఇప్పుడు ఏంటంటే ఈ అఘోరీలకు కూడా లవ్ స్టోరీలు ఉంటాయి అనేది ఇప్పుడే తెలిసింది నాకు అనమాట. తాను అఘోరి వద్ద హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది, ఆ కూతురు, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వర్షిణి అని చెప్పేసి. మరి ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులు కష్టమే అవ్వాలి. మరి తన జీవితం బాగుందని చెప్పింది వర్షిణి. తనపై లేనిపోని సింపతి చూపించొద్దని, తను బాగానే ఉన్నారని, తన బాగా కోరుకునే వారెవరో తమ వద్దకు రావద్దని చెప్పేసి అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉత్తరాఖండ్ వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు, వెళ్ళిపోతామని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, మీడియా, సోషల్ మీడియా వాటిపై దృష్టి పెట్టాలని, ఎంతకాలం తమ వెంటబడతామని ప్రశ్నించారు. అఘోరిపై పెట్టినటువంటి తప్పుడు కేసులకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. అఘోరి మొదటి భార్య అంటూ బయటకు వచ్చిన మహిళ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అఘోరి వద్ద తన జీవితం బాగుందని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది. ఎవరు? వర్షిణి అనే అమ్మాయి. ఎవరైనా తమ జోలికి వస్తే ప్రాణత్యాగం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక గతంలో అఘోరి మీడియా అటెన్షన్ కోసం అయితే తప్పించేవాడట. తన పెళ్లి వరకు ఆమె వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సడన్ గా ఆమె ఇప్పుడు తన భార్య వర్షిణితో కలిసి ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నట్టు చెప్పుకొచ్చారు. మీడియా, సోషల్ మీడియాలో తమపై ట్రోలింగ్ ఆపాలని చెప్పేసి, జీవితాంతం కేతరాజులో ఉంటామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో మరి పోతారా వస్తారా అనేది పక్కన పెడితే
ఈ రాద్ధాంతం ఏందో, ఈ రోదేందో ఎవరికి అర్థం కావట్లేదు. పెళ్ళి ఏంటో, లవ్ స్టోరీలు ఏంటో, అదేవిధంగా మొదటి పెళ్ళి అంట, రెండో పెళ్ళి అంట, ఈ అఘోరీని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటో, ఆ లోకం ఏంటో, ఆ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తరఫున తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఏడవడం ఏంటో, ఈ మీడియాలో సోషల్ మీడియాలో సెన్సేషన్ ఏంటో, ఈ బేసిక్ ఏంటంటే ఇంకొంతమంది అంటున్న విషయం ఏంటంటే వీళ్ళని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో సో ఈ అఘోరిని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్ గా నా అన్వేషణ వచ్చేసి అఘోరికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడని చెప్పేసి వీడియో కూడా చేయడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే టార్గెట్ అయిపోతున్నాం, కేసులు పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వరుస కేసులు పెడుతున్నట్టు తెలుస్తుంది. సో కేసులు కూడా పెడుతున్నారు. అదేవిధంగా ఎవరెవరో వచ్చి ఈ అఘోరి నా భర్త అని చెప్పేసి మహిళలు కూడా రోడ్డు ఎక్కడంతో ఇంకా మరి ఇక్కడ ఇంకేదో అవుతుంది అని చెప్పేసి గ్రహించి లేకపోతే జైలుకో వాటికి వీటికో పోవాలని చెప్పేసి భయపడి వెళ్ళిపోయారని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత దాకా రోడ్డు ఎక్కి ఇంత దాకా తీసుకురావడం అనవసరం. ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళని ఒప్పించి ప్రశాంతంగా చేసుకోకపోగా మీడియా సోషల్ మీడియాలో సెన్సేషన్. సో ఈ రచ్చరీత్యా ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులు నిజం చెప్తున్నా, ఇలాంటి అఘోరీలు బేసిక్ అఘోరీ అంటే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారనో వారణాసిలో ఉంటారని అక్కడ మంత్రతంత్రాలు చేసుకుంటారని అనుకుంటారు. కానీ ఈ రోడ్డు ఎక్కే వ్యవహారాలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు, వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని హింసించండి అనే కోరికలు లేకపోయినప్పటికీ కూడా ఇలా రోడ్డు ఎక్కేసిన ప్రతిసారి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. వాళ్ళకి ఒక విధి విధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా ఈ రోజు ఒకడే అయినాడు, రేపొద్దున ఒక 10 మంది తయారైతే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సో మరి ఈ అఘోరి నుంచి మరి సమాజం ఏమి నేర్చుకోవాలో ఏదో తెలియట్లేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళకి సంబంధించి లైవ్లో అన్నమాట. సో అది పరిస్థితి. మొత్తానికి మమ్మల్ని కలిగితే ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినారన్నమాట ఈ కపుల్ అనాలి. సో ఈ కపుల్ ఇచ్చిందన్నమాట. మరి దీనికి సంబంధించి మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పెట్రోల్ ట్యాంకర్ అదే డబ్బా అయితే ఎప్పుడు కూడా బండిలోనే పెట్టుకుని తిరుగుతున్నారు. మరి దేనికోసం అయితే తెలియదు. మొత్తానికైతే ఈ రాష్ట్రం నుంచి పోతుందని చెప్పారు. మళ్ళీ రాష్ట్రాల్లో కనపడితే కనుక తప్పనిసరిగా పోలీసులు అయితే కఠిన చర్యలు కొంత మొత్తంలో తీసుకుంటే కనుక ఇలాంటి ఆగుతాయి అనమాట. లేకపోతే కనుక ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎప్పుడు నిరంతరం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది.